ప్రకాశం జిల్లా దూనకొండ మండలంలో పడమటి వెంకటాపురం, వద్దిపాడు, అరవల్లిపాడు, పెద్దన్నపాలెం గ్రామాల రైతులకు ఏపీ ఏఐఎంఎస్ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా యూరియా, డిఏపి ఎరువుల కొనుగోలు విధానంపై అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి వి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ రైతులకు యూరియా, డిఏపి ఎరువులు ఏపీ ఏఐఎంఎస్ ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయబడతాయని తెలిపారు. ఈ విధానం ద్వారా యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా నిరోధించడంతో పాటు ప్రతి రైతుకు తాను సాగు చేస్తున్న పంటకు అవసరమైన శాస్త్రీయ మోతాదులోనే ఎరువులు అందించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట నమోదు వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల ప్రకారం యూరియా, డిఏపి ఎరువులు అందజేయబడతాయని తెలిపారు. కౌలు రైతులు, ఎండోమెంట్ భూముల్లో సాగు చేస్తున్న రైతులు, అలాగే వెబ్లాండ్లో నమోదు కాని ఇతర భూముల్లో వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ విధానం ద్వారా తమ పంటల ఆధారంగా ఎరువులు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలను సందర్శించి తమ పేరు, సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, పంట నమోదు వివరాలు సక్రమంగా నమోదయ్యాలా లేదా ధృవీకరించుకోవాలని సూచించారు. ఎవరైనా వివరాలు నమోదు కాకపోయినా లేదా తప్పుగా ఉన్నా సంబంధిత రైతు సేవా కేంద్రంలో తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, గ్రామ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు, సురేంద్ర, లక్ష్మణ్, ధనరాజ్, వెన్నిబాబుతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దొనకొండ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఒక సూచన అండి. ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం వారు మనకి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.1 అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా యూరియా మరియు డిఏపి కొనుగోలు చేయాలనుకున్న రైతులందరికీ కూడా ఈ యాప్ ద్వారాగా మాత్రమే మన యొక్క రైతు ఎరువుల దుకాణాలకు వెళ్ళి కొనుగోలు చేయవలసిన అవసరం అయితే ఉన్నది. దీంట్లో మనకి ఇదివరకులాగా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు యూరియా కానీ, డిఏపి కానీ నాకు ఒక 4-5 బస్తాలు, ఒక 5-6 బస్తాలు కావాలంటే ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడంతా మీరందరూ కూడా ఈ క్రాప్ చేయించుకున్న దాన్ని బట్టి, మీరు వేసిన పంటను బట్టి అక్కడ ఆ యాప్లో ఈ ఎరువుల దుకాణంకి వెళ్ళినప్పుడు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ప్లే అయినప్పుడు మీరు వేసిన పంటకి తగ్గట్టుగా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ఎంతైతే రికమెండేషన్ చేస్తున్నారో ఆ రికమెండేషన్స్ ప్రకారము మీకు ఎన్ని యూరియా బస్తాలు రావాలి, ఎన్ని డిఏపి బస్తాలు ఆ పంటకు అవసరం అవుతుందని చెప్పేసి ఆ పంట కాలం మొత్తంకి మనకి ఆ ఏపీఎంస్ ద్వారాగా చూపించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఎరువుల కొట్టు దుకాణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ యాప్ ద్వారాగానే మీరు వేసిన పంటకి ఇన్ని యూరియా బస్తాలు వస్తాయి, ఇన్ని డిఏపి బస్తాలు వస్తాయి, కాబట్టి ఇవి మాత్రం ఇవ్వగలమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూడా మీరు కొనుగోలు చేయవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి అక్కడ రికమెండేషన్స్ ప్రకారం కంటే ఇంకా ఎక్కువగా ఒక బస్తా కూడా మీకు రైతు సోదరులకి ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి రైతులందరూ దయచేసి గమనించండి. మీ యొక్క పంట ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులకి చెప్పి మీ ఎంతైతే పంట వేస్తున్నారో అదంతా కూడా ఈ క్రాప్ చేయించుకోండి. ఆ ఈ క్రాప్ చేయించుకున్న డేటానే, ఈ పంట చేయించుకున్న డేటానే ఈ యొక్క మన దుకాణాలకు, ఎరువుల దుకాణాలకి వెళ్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మాత్రమే యూరియా, డిఏపి అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ముందుగా ఇది గమనించి ఈ యొక్క విషయాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.